నమస్తే ఫోన్ చేయకుండా నీకంటే ముందర రోడ్ కావాలని మాట్లాడాలి వైఎస్ఆర్ నడుస్తుందన్న అందరు ఇక్కడ లైన్ లో $50 meters లోపల ఎక్కడ గుడి ఈ రోడ్డు ఈ మధ్యలో ఏడొచ్చినా సరే అంటున్నారు అంతేనా వైఎస్ఆర్ మధ్యలో అదే జరుగురు సార్ లక్ష్మణ్ గారు ఎక్కడేస్తారో చెప్పండి సైలెంట్ నేను అన్ని బాగా మాట్లాడుతున్నాను అప్పటి నుంచి చెప్తున్నాను నా ఆలోచన ప్రకారం ప్రజల కన్వీనియంట్గా అక్కడ ఫ్లైఓవర్ హైదరాబాద్ అవునా వెంకటేశ్వర చౌరస్తాలో ఒక ఫ్లైఓవర్ దానికి రెండుట్ల మధ్యలో వేస్తే కన్వీనియంట్ అవుతుంది ప్రజలకు. ఆ గుట్ట కాడికెళ్ళి ఇటు అయ్యి జాడేస్తాం ఆ గుట్ట పోయి ఈ స్తంభం ఈ రెండు మధ్యలో అంతేనా వైఎస్ఆర్ హైవే ఏర్పడిన తర్వాత ఈ హైదరాబాద్ వరంగల్ రోడ్డు మీద ఈ గడ్కేసర్ అదే ఎన్టీపీసీ అనేక ప్రాంతాల్లో అనేక మంది చనిపోయింది. దీనికి దాదాపు 4-5 అండర్ పాస్లు 150 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఒక అండర్ పాస్
మైసమ్మ గుట్ట కాలనీకి కానీ ఇటువైపు ఉన్నటువంటి హాస్టళ్లకు విద్యార్థులకు ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి అనేక మంది చనిపోయింది కాబట్టి ప్రజలు కోరిక మేరకు ప్రజలు కోరిన విధంగా మేము ఎక్కడ నిలబడ్డామో ఆ నిలబడ్డ కారణే అటు ఇటు 5-10 మీటర్లు అటు ఇటుగా ఈ అండర్ పాస్ నిర్మించడానికి కాంట్రాక్టర్లకి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంలోపు ఈ పాత 4 అండర్ పాస్లతో పాటుగా ఓవర్ బ్రిడ్జెస్తో పాటుగా ఈ మైసమ్మ గుట్ట దగ్గర సాంక్షన్ అండర్ పాస్ కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.